అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోలిపాడ్యమి అంటే కార్తీక మాసం చివరి రోజు. నిన్న అమావాస్య కదా, అమావాస్య తర్వాత రోజు వచ్చే పాడ్యమిని పోలిపాడ్యమి అంటారు. కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించడం వీలు కాని వాళ్ళు ఈ ఒక్కరోజు 33 పువ్వొత్తులు అరటి తొనలో వెలిగించి చెరువులో లేదా నదిలో, అది కూడా వీలు కాని వాళ్ళు ఇంట్లో ఒక టబ్లో లేదా బకెట్లో నీళ్లు నింపి ఈ పువ్వొత్తులను వెలిగించి నీళ్ళలో వదిలేయాలి. వదిలేసిన తర్వాత 3 సార్లు నీళ్లు ముందుకి జరపాలి. ఆ విధంగా మనము పోలిని స్వర్గానికి పంపిస్తాము. అంటే పోలి పాడ్యంని పోలి స్వర్గం అని కూడా అంటారు. పోలి కథ విని అక్షంతలు వేసుకుంటే ఈ కార్తీక మాసంలో మనము పురాణాలని పఠించే పుణ్యము, ఇంకా కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించకపోయినా ఈ ఒక్కరోజు వెలిగిస్తే మనకు ఆ పుణ్యం దక్కుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.